హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇదిగో ఇదే మన సీత వాళ్ళ ఇల్లు. తెల్లవారిపోయింది. ఇక్కడ సీత, చిన్ని ఇద్దరూ నిద్రపోతూ ఉంటారు. ఇదిగో ఇక్కడ మన చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్లారో ఏంటో. పదండి, ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు అటువైపు నుంచి వస్తూ ఉన్నారు. చేతిలో ఏవో ఉన్నాయి. ఏంటివి? ఓ, చేపలు. చిన్ని వాళ్ళ నాన్నగారు ఉదయాన్నే చేపలు తీసుకుని వస్తూ ఉన్నారన్నమాట. ఓ అబ్బా, ఈ రోజు చాలా మంచి చేపలు దొరికాయి. వెంటనే ఇంటికి వెళ్లి సీతని చేపల ఫ్రై చేయమని చెప్పాలి. ఓ అరే అరే, ఇదేంటి ఇంత తెల్లారినా సీత ఇంకా నిద్ర లేవలేదు. సరే సరే, ఏం కాదులే, నేను వీటిని వంటగదిలో పెట్టి వచ్చిన తర్వాత సీతని నిద్ర లేపుతాను. ఇలా చిన్ని వాళ్ళ నాన్నగారు చేపల్ని తీసుకువెళ్లి వంటగదిలో పెడతారు. ఓ ఓ, ఇక్కడికేమైనా పిల్లి వస్తుందా? ఏం రాదులే, నేను వెళ్లి సీతని నిద్ర లేపుతాను. సీత సీత, ఓ సీత, త్వరగా నిద్రలే సీత. అరే, ఈయనేంటి ఎందుకింత గట్టిగా అరుస్తున్నారు? ఇంత పొద్దున్నే ఏమైందో ఏంటో. అరే, ఏంటండి మీ బట్టలు ఇంత మురిగ్గా ఉన్నాయి, వాసన కూడా వస్తున్నాయి. ఓ సీత, ఒకసారి వంటగదిలోకి వెళ్లి చూడు. ఈ రోజు నేను చాలా చేపల్ని పట్టాను. అరే, చేపలా? ఆగండి, వెళ్ళి చూస్తాను. ఏమండి, నిజంగా చెప్పండి, ఇవన్నీ మీరే పట్టారా? ఇంత పెద్దగా ఉన్నాయి. ఆ అరుపులకి చిన్నికి కూడా మెలకు వస్తుంది. చిన్ని కూడా నిద్రలేస్తుంది. ఏంటి నాన్నగారు ఇంత ఉదయాన్నే ఏం తెచ్చారు? నేను కూడా చూడాలి. డాడీ, ఇన్ని చేపలా? వావ్, ఈ చేపలన్నీ మీరే పట్టారా? ఓ అవును చిన్ని, నేనే పట్టాను. ఓ సీత, నేను స్నానం చేసొస్తాను. నువ్వు త్వరగా ఈ చేపల్ని ఫ్రై చేసి పెట్టు. మంచిగా మసాలా వేసి బాగా చేయాలి, అర్థమైందా? సరే సరే, మీరు స్నానం చేసి వచ్చేలోగా నేను ఈ చేపల ఫ్రై రెడీ చేసేస్తాను. వావ్ మమ్మీ, ఈ చేపల్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది. త్వరగా చేపల ఫ్రై చేయండి. చిన్ని, నువ్వు ముందు వెళ్ళి బ్రష్ చేసుకునిరా. మీ నాన్నగారు కూడా స్నానం చేసొస్తారు. వెళ్ళి కూర్చో. నేను వెంటనే ఫ్రైకి కావలసిన మసాలా అంతా రెడీ చేయాలి. ఇలా సీత వంటగదిలోకి వెళ్తుంది. చేపల ఫ్రైకి కావలసిన మసాలాలన్నీ తయారు చేస్తుంది. మసాలాలన్నీ రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ చేపల్ని శుభ్రం చేయాలి. కత్తిపీట ఏది? ఇక్కడుంది. ఇలా సీత చేపల్ని శుభ్రం చేస్తూ ఉంటుంది. అరే వా, ఈ చేపలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. త్వరగా చేయాలి, మళ్ళీ ఏనొచ్చారంటే హడావిడి పెట్టేస్తారు. అరే, ఈ చేపల్ని శుభ్రం చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇలా సీత ఒకదాని తర్వాత ఒకటిగా ఆ చేపలన్నింటినీ శుభ్రం చేస్తూ ఉంది. అమ్మయ్య, చేపలు శుభ్రం చేయడం అయిపోయింది. ఇప్పుడు వీటికి కావలసిన మసాలాలన్నీ వేస్తాను. పసుపు, ఉప్పు, కొంచెం కారం, ఇంకా గరం మసాలా, చాట్ మసాలా, ఇది ఫిష్ మసాలా. సరిపోతుందా? లేదు, ఇంకొంచెం వేస్తాను. అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా సీత మసాలాలన్నీ వేసి ఒక్కో చేపని మసాలాల్లో గార్నిష్ చేస్తూ ఉంటుంది. వావ్, సూపర్! ఇప్పటికే మంచి స్మెల్ వస్తుంది. మమ్మీ, చేపల ఫ్రై రెడీ అయిపోయిందా? నాకు చాలా ఆకలిగా ఉంది. మమ్మీ, వీటిని చూస్తుంటేనే నోరూరిపోతుంది. వీటిని తినచ్చా? చిన్ని, వీటిని ఆయిల్లో ఫ్రై చేయాలి. నువ్వు ముందు వెళ్ళి కూర్చో. పొయ్యి అంటించాను, కళాయిలో ఆయిల్ వేస్తాను. చిన్ని కూర్చుంటుంది. ఇంకొంచెం ఆయిల్ వేస్తాను, మంచిగా వేగుతాయి. ఆయిల్ వేడైనట్టుంది.
ఇప్పుడు ఈ చేపల్ని ఆయిల్లో వేస్తాను. ఇలా భలే ఫ్రై అవుతుంది. చిన్ని వాళ్ళ నాన్నగారు స్నానం చేసే ఉంటారు. నేను త్వరగా పూర్తి చేయాలి. ఇంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు స్నానం చేసి వస్తారు. వచ్చి కుర్చీలో కూర్చుంటారు. ఓ సీత, చేపల ఫ్రై రెడీ అయిందో? తిని చాలా రోజులవుతుంది. త్వరగా తీసుకురా, చాలా చాలా ఆకలిగా ఉంది. వచ్చేస్తున్నానండి. ముందు ఈ ఫ్రై అయిన చేపను చిన్ని వాళ్ళ నాన్నగారికి ఇచ్చొస్తాను. తర్వాత మిగిలినవి కూడా ఫ్రై చేస్తాను. ఇదిగోండి, తీసుకోండి. ఓ వావ్ సీత, చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఈ కలర్ చాలా బాగుంది. హో సీత చాలా మంచిగా ఫిష్ ఫ్రై చేస్తుంది. హోహో. డాడీ, నాకు కూడా కొంచెం పెట్టండి, టేస్ట్ చూస్తాను. డాడీ, మిమ్మల్ని నాకు పెట్టండి. ఓ లేదు లేదు చిన్ని, నీకోసం మమ్మీ చేస్తుంది. నువ్వు వాటిని తిను. హోహో. ఓ ఓ ఓ సూపర్ గా ఉంది. ఇలా చిన్ని వాళ్ళ నాన్నగారు చేపల్ని తింటూ ఉంటారు. ఇక్కడ చిన్ని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి గీత జున్నుని తీసుకుని వస్తుంది. అబ్బా, ఇంత మంచి వాసన ఎక్కడి నుంచి వస్తుంది? మంచి మసాలా వాసన. మా సీత అక్క ఏదో వెరైటీ చేస్తున్నట్టున్నారు. పద జున్ను, చూద్దాం. గీత, రారా, వచ్చావా? కూర్చో. సీత అక్క, మీరేనా చేపల ఫ్రై చేసేది? వాసన ఈ రోడ్డు మొత్తం వస్తుంది. జున్నుకి కూడా చేపలంటే చాలా ఇష్టం. త్వరగా పెట్టండి. ఈయన కూడా వచ్చుంటే బాగుండేది. ఓ గీత, నువ్వు కూడా వచ్చావా? రా రా, కూర్చో. మీ సీత అక్క చేపల ఫ్రై చేస్తుంది, చాలా బాగుంది. ఓ సీత, నా చేప అయిపోయింది. త్వరగా ఇంకొకటి తీసుకునిరా, నా కడుపు ఇంకా నిండలేదు. అలాగేనండి, వస్తున్నాను. వీళ్ళకి బాగా ఆకలిగా ఉన్నట్టుంది. త్వరగా రెండు చేపల్ని ఫ్రై చేస్తాను. కళాయిలో ఇంకొంచెం నూనె వేస్తాను. ఇది బాగా ఫ్రై అయింది. దీన్ని తీసేయాలి, లేకుంటే మాడిపోతుంది. మమ్మీ, అయిందా? నాకు బాగా ఆకలిగా ఉంది, త్వరగా తీసుకుని రండి. సీత అక్క, నాకు కూడా పెట్టండి. మీ చేపల వాసనకి నేను కూడా ఆకలితో అల్లాడిపోతున్నాను. వచ్చేస్తున్నాను. వీళ్ళకి బాగా ఆకలిగా ఉన్నట్టుంది. త్వరగా తీసుకెళ్ళాలి. అయిపోయింది, తీసుకొస్తున్నాను. ఇది చిన్ని వాళ్ళ నాన్నగారు, మీరు తీసుకోండి. చిన్ని, ఇదిగో, నువ్వు తీసుకో. ఇక ఇది గీత, నువ్వు తీసుకో. జున్ను, ఈ ఫిష్ తిను. త్వరగా తిని ఎలా ఉందో చెప్పండి. వావ్ మమ్మీ, యమ్మీ యమ్మీ, భలే చేశారు మమ్మీ. ఇది చాలా టేస్టీగా ఉంది. అవును సీతాక్క, చాలా టేస్టీగా ఉంది. మీ వంట నిజంగా అమోఘంగా ఉంటుంది. సరే, ఇక నేను కూడా వెళ్ళి నా ప్లేట్ తెచ్చుకుంటాను. మీతో పాటు కూర్చొని నేను తింటాను. నేను తింటా చేప చేప. జున్ను, నువ్వు కూడా తిను. ఇదిగో చూడు, టేస్ట్ చూడు. సూపర్ సూపర్. సీత తన ప్లేట్ తీసుకుని వస్తుంది. చిన్ని, కొంచెం అటువైపు జరుగు, నేను కూడా కూర్చుంటాను. గీత, చేపల ఫ్రై ఎలా ఉంది? జున్నుకి నచ్చిందంట. జున్ను చూడండి అక్క, ఎంత బాగా తింటున్నాడో. జున్నుకి మీ చేపల ఫ్రై చాలా బాగా నచ్చింది. అలా అందరూ కూర్చుని ఫిష్ ఫ్రై తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.